బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అంటే ఏంది? అండ్ ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ చేయడానికి ఎవరు ఎలిజిబుల్? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి కావాల్సి ఉంటది? అండ్ ఎన్ని మార్క్స్ ఉండాలి? ఏ యూనివర్సిటీ ఈ కోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తది? అండ్ మనకి ఒకసారి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? అండ్ సాలరీ ఎట్లా ఇస్తారు? అని చెప్పి మనమైతే బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ గురించి డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ కోర్స్ డీటెయిల్స్. ఇది ఒక 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉండే కోర్సు. మన తెలంగాణ లోపల ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ మనకి 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. అండ్ అదర్ స్టేట్స్ లోపల 3 ఇయర్స్ ఉంటది. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్, మేనేజ్‌మెంట్స్ లోపల 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఆడియాలజీ గురించి, స్పీచ్ పాథాలజీ గురించి, రిహాబిలిటేషన్ మెథడ్స్ గురించి నేర్చుకుంటా ఉంటారు. ఆడియాలజీ, స్పీచ్ పాథాలజీ అండ్ రీహాబిలిటేషన్ మెథడ్స్ గురించి డీటెయిల్‌గా, థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా ఈ 4 సంవత్సరాల డ్యూరేషన్ లోపల నేర్చుకుంటా ఉంటారు. అండ్ ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారు కదా అంటే, హియరింగ్ అండ్ స్పీచ్ డిసార్డర్స్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి థెరపీ త్రూ రీహాబిలిటేషన్ అనేది ఇస్తారన్నట్టు. సో, హియరింగ్ అండ్ స్పీచ్ డిసార్డర్స్ అనేది ఎవరికైతే ఉంటదో, లేకపోతే చిన్న పిల్లల లోపల స్పీచ్ డిలే అవ్వడం, అండ్ పెద్దవాళ్ళకి స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి స్పీచ్ డిసార్డర్స్ ఉండడం, హియరింగ్ ఇష్యూస్ ఉండడం. సో, వీళ్ళందరికీ కూడా థెరపీ త్రూ ఏం చేస్తారు కదా అంటే రీహాబిలిటేషన్ అయితే ఇస్తారన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. సో, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. ఇదొక 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉండే కోర్సు. ఈ కోర్స్ చేయాలంటే మనకి ఇంటర్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సీబీఎస్ఈ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఎలిజిబిలిటీ. మన తెలంగాణ లోపల నీకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అంటే మినిమమ్ 900+. ఓకేనా? సో, తక్కువ ఉన్న వాళ్ళు ట్రై చేయొద్దా అంటే ట్రై చేయవచ్చు. కానీ కేటగిరీ బెనిఫిట్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 900+ ఉంటే నీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సీట్ రావడానికి. అండ్ 900+ ఉన్నాయి నాకు పక్కా సీట్ వస్తదా మరి అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితా ఉంటది. 2025లో మనం చూసుకుంటే 900+ ఉంటే లైక్ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. అండ్ ఫీ రేంజ్ వచ్చేసరికి 2-5 లాక్స్ అనేది ఉంటదన్నట్టు. 2-5 లాక్స్ అయితే ఉంటది మనకు ఫీ రేంజ్ అనేది. అండ్ మన తెలంగాణ లోపల నీకు ప్రైవేట్ కాలేజ్ లోపల నువ్వు బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ చేస్తే అరౌండ్ 40-70K అయితే ఉంటదన్నట్టు ఫీ. 40,000-70,000 అయితే ఉంటది నీకు ప్రైవేట్ కాలేజెస్ లోపల గవర్నమెంట్ సీట్ వస్తే. అండ్ 20,000-30,000 ఉంటది గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ వస్తే ఫీ అనేది. లేదా నేను మేనేజ్మెంట్ చేసుకుంటా. నేను బయటకి వేరే స్టేట్‌కి పోయి చేసుకుంటా అన్న సిట్యుయేషన్ లోపల మేనేజ్మెంట్ 1,00,000 అనేది ఉంటది సంవత్సరానికి. 1.2, 1.5 దాకా ఉంటది. అండ్ అదర్ స్టేట్స్ లోపల 1.2 దాకా ఉంటది పర్ యానమ్. సో, వీటికి అడిషనల్‌గా మళ్ళా హాస్టల్ ఫీజులు, మెస్ చార్జెస్ అవోటి ఇవోటి ఉంటాయి. సో, అది కూడా ఒకసారి మీరైతే గుర్తుపెట్టుకోరి. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ దిస్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. అండ్ సాలరీ విషయానికొస్తే మనకి సాలరీ అనేది 3-6 లాక్స్ పర్ యానమ్. మనకి సంవత్సరానికి ఇండియా లోపల 3-6 లక్షల వరకు వస్తది. అండ్ అబ్రాడ్ లోపల ఎట్లా చేసి మనకు తెలుసు. అబ్రాడ్ లోపల కరెన్సీ అనేది డిఫరెంట్ కాబట్టి ఎక్కువ సాలరీ అయితే ఉంటది. అండ్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఇండియాలో మంచిగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద సాలరీ. అండ్ బేసిక్ సాలరీ అనేది స్టార్టింగ్ లోపల ఎంత కాదన్నా ఒక 12,000-20,000 వరకు ఉంటది. 12-20K పర్ మంత్. మనకి స్టార్టింగ్ లోపల వితౌట్ ఎక్స్‌పీరియన్స్ మంచి స్కిల్ సెట్ ఉందనుకో నీకు, యూ కెన్ ఎర్న్ మోర్. ఓకేనా? సో, ఇది ఫీ రేంజ్ గురించి, సాలరీ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనాలిసిస్ గైడెన్స్, మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం.
ఈ అనలిసిస్ గైడెన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఇప్పుడు నేను చెప్పిన ఏహెచ్ఎస్ లైక్ ఆడియాలజీ, స్పీచ్ థెరపీ కావచ్చు, లేకపోతే అనస్థీషియా కావచ్చు, లేకపోతే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కావచ్చు, క్రిటికల్ కేర్ టెక్నాలజీ కావచ్చు. ఎవరైతే ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి, బీపీటీ, బీఎస్సీ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గైడెన్స్ లోపల కాలేజెస్ లిస్టు ప్రొవైడ్ చేస్తా నేను. కోర్సెస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఎక్కడెక్కడ సీట్లున్నాయని ప్రొవైడ్ చేస్తా. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రొవైడ్ చేస్తా. మెరిట్ లిస్ట్ లోపల మన పొజిషన్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది కూడా నేనే చెప్తా. అండ్ ఆన్‌లైన్ లోపల నీకు ఎట్లాంటి లైక్ హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి మీకు ఫేజ్ 1 లోపల సీట్ ఎట్లా రావాలి అని చెప్పి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా త్రూ ఔట్ అడ్మిషన్ ప్రాసెస్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజెస్ ఉంటే అన్నీ నేనైతే మిమ్మల్ని కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు కూడా గైడ్ అయితే చేస్తా ఉంటా. అండ్ మనం ఈ 24/7 చాట్ సపోర్ట్‌కి బదులు 10 డేస్‌కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు. ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ మనం లైవ్స్ కండక్ట్ చేసుకుంటా ఉంటాం నోటిఫికేషన్ వచ్చేంత వరకు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం లైవ్ అనేది సో, ఎట్లా కండక్ట్ చేసుకుంటాం కదంటే 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి కండక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ గైడెన్స్ అంతా కూడా జస్ట్ ₹154కే 6 మంత్స్ ప్రొవైడ్ చేస్తున్నా. 6 మంత్స్. ఓకేనా? సో, అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా నేనైతే గైడ్ చేస్తా ఉంటా. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ అనలిసిస్ గైడెన్స్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అయిపోర్రి. లెట్స్ మీట్ ఇన్ అవర్ లైవ్. అండ్ మనకి కెరియర్ స్కోప్ విషయానికొస్తే నువ్వు స్పీచ్ థెరపీ క్లినిక్స్ లోపల పని చేసుకోవచ్చు. స్పీచ్ థెరపీ క్లినిక్స్ లోపల, హాస్పిటల్స్ లోపల పని చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్స్ లోపల పని చేసుకోవచ్చు. అండ్ స్కూల్స్ లోపల పని చేసుకోవచ్చు. అండ్ మనం కూడా ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నట్టు. స్పీచ్ థెరపీ క్లినిక్స్ లోపల పని చేసుకోవచ్చు. హాస్పిటల్స్ లోపల, రీహాబిలిటేషన్ సెంటర్స్ లోపల, స్కూల్స్ లోపల. అండ్ మనం క్లినిక్ లైక్ హోమ్ విజిట్స్ కూడా చేసుకోవచ్చన్నట్టు. ఎవరికైతే స్పీచ్ డిలే ఉంటదో, స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయో, అండ్ హియరింగ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు మనం హోమ్ విజిట్స్ కూడా చేసుకోవచ్చు. సో, దీస్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో, మనకి టీచింగ్ అండ్ అకాడమిక్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, టీచింగ్ అండ్ అకాడమిక్ సైడ్ కూడా మనకి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ చేస్తే. అండ్ మనకి నోటిఫికేషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి వస్తది. మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తానన్నట్టు. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి నీకు ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్‌ని ఫాలో చేసి పెట్టుకో. డెఫినిట్‌గా నీకు ఫర్దర్‌గా మస్తు హెల్ప్ అయితది. అండ్ మనమైతే మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏహెచ్ఎస్ సైడ్ అంటే మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఈ బీఎస్సీ ఆడియాలజీ, స్పీచ్ థెరపీ అనేది ఒక పార్ట్. కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ లోపల ఏహెచ్ఎస్ అనే నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. And that's it for today, guys. This is about BSc Audiology and Speech Therapy Technology. Do follow us for more content. Thank you so much. I'm signing off.